హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. నేను మీ చిత్రాని. ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో నేను చిత్తూరు స్టైల్ పచ్చిపులుసు చేస్తున్నాను. అది ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పల్లీల పొడి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, ఉల్లిపాయ, కచాపచా దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కారం, అలాగే మెంతు పొడి, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడైనాక అందులోకి మన తగినంత ఆయిల్ వేసుకుందాం. పచ్చిపులుసుకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం. అలాగే ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని వేయించుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత మనము ఇందులోకి ఇంగువ వేసుకుందాం. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత అలాగే మనము ముందుగా దంచిపెట్టుకున్న మెంతిపొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకుందాం, లేదంటే చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసుని వేసుకుందాం. వేసుకుని ఒకసారి మనము అన్నీ చెక్ చేసుకుందాం. ఒకసారి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని బాగా మరగనిద్దాం. బాగా మరుగుతున్న టైంలో మనం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుందాం. వెల్లుల్లి పోపులో వేసుకోకూడదండి, మనం ఇలా మరుగుతున్న టైంలో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని కూర బాగా దగ్గరకు వచ్చేలాగా పులుసుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కూర బాగా మరిగి దగ్గరకు వచ్చింది కదా. ముందుగా వేయించి దంచుకున్న పల్లీ పొడి వేసుకుందాం. ఇక్కడ పల్లీ పొడి నేను ఒక 2.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పచ్చిపులుసుకి పల్లీల పొడే హైలైట్ అనమాట. కంపల్సరీ పల్లీ పొడి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇది మనకి ఒక 1 వీక్ వరకు చెడిపోదండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా రాగి ముద్దలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. రాగి సంగటికి సూపర్గా ఉంది కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.